నా పేరు పసుపులేటి శివరాధాకృష్ణ ప్రభు. పసుపులేటి శివదుర్గవర ప్రసాదరావు అనే ఆయన మా తండ్రి గారు. మాది ఇరికిలపూడి గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, తెనాలి కాన్స్టిట్యున్సీ కింద ఉంటుంది. మా తండ్రి గారు నందివేలు నుండి ఇరికిలపూడి 2 వీలర్ మీద వస్తూ ఉంటే లారీ అతను బాగా డ్రింక్ చేసి ఉండి లారీ వెనక నుంచి గుద్దటం వల్ల మా తండ్రి గారు అక్కడికక్కడే చనిపోయి ఉన్నారు. ఆ టైంలో మాకు ఆ సిచ్యువేషన్ ఏం అర్థం కాలేదు. ఒక్కసారిగా బరువు బాధ్యతలన్నీ అప్పుడు దాకా మా తండ్రి గారే అన్నీ చూసుకునేవారు. ఒకసారిగా ఇవన్నీ వచ్చి మా మీద పడటం, కొన్ని అప్పులు ఉండటం, కొంత మేము ఏంటి అనేది మాకు ఏం అర్థం కాలేదు. ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఆ టైంలో జనసేన పార్టీలో అంతకుముందు మేము క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఉన్నాము. ఆ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఉండటం వల్ల దాని ఇన్సూరెన్స్ అనేది 5 lakhs వచ్చింది. నాదెండ్ల మనోహర్ గారు పార్టీ తరఫున వచ్చి మా కుటుంబానికి అది అందజేయటం జరిగింది. ఆ టైంలో 5 లక్షలు అనేవి మాకు చాలా ఉపయోగపడ్డాయి. అప్పులు తీర్చుకోవటానికి కావచ్చు, మేము కాస్త నిలదొక్కుకోవటానికి కావచ్చు, మాకు పార్టీ చాలా సహాయపడింది. అన్ని వల్ల మాకు అండగా నిలబడింది. ఒక సొంత మనిషి ఇంట్లో పెద్ద మనిషి ఉండి నిలబడి చేస్తే ఎలా ఉంటుందో ఆ ప్లేస్లో ఈ పార్టీ నిలబడి మాకు చేసింది. దీనివల్ల మేము ఈ నిమిషం ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతున్నాం అంటే అది కేవలం జనసేన పార్టీ చేసిన సహాయం వల్లే అని మేము అనుకుంటున్నాము. మేమనే కాదు, చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఇటువంటివి నేను వింటూ ఉంటాను. యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ఇబ్బంది పడుతున్న వారికి కానీ, ఇలా అనుకోకుండా చనిపోయిన వారికి, వాళ్ళ కుటుంబాలకు కానీ పార్టీ ఎన్నో విధాలుగా చేసే సహాయాలు నాకు తెలిసిన వారు చెప్పడం వల్ల నేను విన్నాను. పర్సనల్గా అది నా జీవితంలో కూడా జరిగింది. ఈ పార్టీ కనుక అధికారంలో లేనప్పుడే ఈ విధంగా ఉంటే, అధికారంలో వస్తే ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి ఎంతో సహాయంగా ఉంటుంది, ఒక పెద్దన్న పాత్ర పోషించిద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా వల్ల అయినంత వాటికి నా జీవితంలో ఈ పార్టీకి నేను రుణపడిపోయి ఉంటాను. ఖచ్చితంగా నేను చేసే సహాయం ఏదన్నా ఉంటే నాకు మించినదైన ఈ పార్టీ కోసం ఏ నిమిషమైనా నేను చేయడానికి సంసిద్ధంగా ఉంటాను.